రామనామస్మరణతో శ్రీరామకొండ మారుమోగింది. శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యం కోసం వేలాది భక్తులు తరలివచ్చారు. కోదండరాముడి పాద దర్శన భాగ్యం కోసం తప్పించే భక్తజనంతో ప్రతి అమావాస్య నాడు శ్రీరామకొండ కిటకిటలాడుతుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలోని కోయిలకొండకు సమీపంలో శ్రీరామకొండ వెలిసింది. రావణుడు అపహరించిన తర్వాత సీతమ్మను అన్వేషించే క్రమంలో శ్రీరాముడు ఇక్కడకు వచ్చాడని, రామకొండంపై పాదం మోపారని చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీరామకొండ గుహలో పాదముద్రను చారిత్రక ఆధారంగా భావిస్తారు భక్తులు. రామకొండ గుడి. ఇప్పుడు రాముడు అయోధ్యకి వెళ్ళి సీతమ్మని లంకకు రావణాసురుడు ఎత్తుకపోయినప్పుడు ఈ గుట్ట మీదకి వచ్చి గుట్ట మీద ఉన్నాడని ప్రజల యొక్క నమ్మకము. ఈ గుడికి అమావాస్య రోజు ఇంచుమించు 1,00,000 మంది ఆదివారం అమావాస్య రోజు ఇక్కడ భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. చుట్టూ ఉన్న మన ఏదైతే చెట్లు వనమూలికలు ఉన్నావో ఆ వనమూలికలకు వెళ్ళి ఆ గుండంలకు నీళ్లు వస్తాయన్నట్టు. ఆ నీళ్ళ నుంచి ప్రతి రోగాలు నయమైతాయని ప్రతి ఒక్కరికి నమ్మకం అన్నట్టు. గుహలో వెలిసిన శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యం కోసం అమావాస్య నాడు వేల సంఖ్యలో జనాలు వస్తుంటారు. ఏడాదిలో 12 అమావాస్య రోజుల్లో ఇక్కడ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వామివారి పాద దర్శనం, స్పర్శ దర్శనాలు, అభిషేకాలు చేస్తుంటారు. తెల్లవారుజాము నుంచి రోజంతా భక్తజన సంద్రోహంతో శ్రీరామకొండ జాతరను తలపిస్తుంది. మహబూబ్నగర్ జిల్లా నుంచే కాక దూర ప్రాంతాల నుంచి రామకొండకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఇక్కడ ప్రతి మూలికలు కూడా చాలా పవర్ఫుల్ మూలికలు దగ్గర రాములవారి పాదం ఉంది కాబట్టి చాలా పవర్ఫుల్ రాముడు. మనకు అయోధ్యలో ఇలా ఇక్కడ కూడా అలాగా ప్రతి అమావాస్యకు వస్తాము. రాములవారి పాదాలు ఉంటాయి ఇక్కడ. పవర్ఫుల్ ఏది మొక్కితే అది అవుతుంది. ఇక్కడ రాములవారి గుడి చాలా పవర్ఫుల్. చాలా ఎక్కడ నుంచి హైదరాబాద్, బెంగళూరు అక్కడి నుండి కూడా వస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, రాములవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ కోనేరులో కంపల్సరీ మునిగి రాములవారి దర్శనం చేసుకోవాలి. ఇక్కడికి కోరిన కోరికలన్నీ తీరుతాయి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే. అరణ్యవాసంలో సాక్షాత్తు రాములవారు వెలిసిన ప్రాంతంగా రామకొండ కీర్తింపబడుతోంది. ఇక్కడి కొలనులో నీటికి, వనమూలికకు ఎంతో శక్తి ఉంటుందని భక్తుల విశ్వాసం. హనుమంతుడు సంజీవని మోసుకెళ్తున్న సందర్భంలో మూలిక ఈ ప్రాంతంలో పడటం వల్ల రామకొండ అమృత సంజీవని కొండగా విరాజిల్లుతోంది. ఈ కొండపై నుంచి సంజీవని మొక్కలను ఇంటికి తీసుకెళ్లి దైవంలా పూజిస్తారు భక్తులు. కోనేరులో మునిగి నీటి స్నానం చేసి పాదాల దర్శనం చేసుకొని కిందికి వచ్చి మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని పోయే ముందర ఒక ఆకు తీసుకుంటే ఆ ఆకుతో ఇంట్లో పొగ వేసుకుంటే పిల్లలకి కానీ ఏదో ఇంటి దోషం ఉన్నా కానీ తెగిపోతుందని ఒక నమ్మకం. ఇది రామాలయం ఇక్కడ ఉన్నందుకు చాలా అదృష్టం మాకు. ఇక్కడ ప్రతిసారి ఆకులు ఇవి కొమ్మలు తీసుకుపోయి చిన్నపిల్లలకు ఊదేయడం కానీ, చిన్నపిల్లలు ఇట్లా హెల్త్ బాగాలేనప్పుడు వేయడం చాలా మంచిగా అవుతుంది. అడుగు మోపిండని ఒక నమ్మకంతో వస్తారు ఆయన. అదే ఒక ప్రత్యేకత ఇక్కడ. శ్రీరామకొండలో వెలిసిన సీతారామచంద్రమూర్తి కోరిన కోరికలు తీర్చే దైవంగా ప్రసిద్ధి. శ్రీరామకొండపై 2 కోనేరులు వెలియడంతో పాటు విశేషమైన వనమూలికలు ఈ ప్రాంతంలో విస్తరించి ఉండడం మరో ప్రత్యేకత. ఇక్కడ రాములవారిని దర్శించుకొని తరించిపోతుంటారు భక్తులు. ఇవి తెలంగాణ అప్డేట్స్.